నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాలను కూకటి వేళ్లతో పెకిలించాలని యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విశాఖలో పిలుపునిచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. అగనంపూడి టోల్ గేట్ లో తాత్కాలికంగా నిలిచిన టోల్ వసూళ్లు. స్థానిక యువతతో కలిసి అగనంపూడి టోల్ గేట్ వద్ద గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆందోళన. త్వరలో కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయనుందని స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. చెడు వ్యసనాలతో జీవితం నాశనం చేసుకోవద్దు అంటూ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ర్యాలీలో పిలుపునిచ్చిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి. డ్రగ్స్, గంజాయి మూలాల్ని కూకటి వేళ్లతో పెకిలించాలని ఏపీ హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో పోలీసుల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిత మాట్లాడుతూ, విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాకు అందరం నడుం బిగించాలని, అందుకు ప్రజలు కూడా సహకరించి వాటి రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు 100 రోజుల సత్వర ప్రణాళిక అమలు చేశామని, విద్యా సంస్థలు, జనం గుమిగూడు చోట అందరినీ చైతన్యపరిచే కార్యక్రమాల్ని వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సుమారు 800 మంది పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి ర్యాలీగా నినాదాలు చేశారు. డ్రగ్స్, గంజాయి మూలాల్ని కూకటి వేళ్లతో పెకిలించాలని ఏపీ హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో పోలీసుల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిత మాట్లాడుతూ, విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాకు అందరం నడుం బిగించాలని, అందుకు ప్రజలు కూడా సహకరించి వాటి రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు 100 రోజుల సత్వర ప్రణాళిక అమలు చేశామని, విద్యా సంస్థలు, జనం గుమిగూడు చోట అందరినీ చైతన్యపరిచే కార్యక్రమాల్ని వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సుమారు 800 మంది పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి ర్యాలీగా నినాదాలు చేశారు. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు, మమ్మల్ని కొడుతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి. నిజంగా నేనేదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడితో సమస్య అయిపోతుందా? అయిపోతుందా? ఇంకా గంజాయి ఎరగడం అయిపోతుందా? అలాగని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది అందరికీ అవసరం. ఇందాకే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, చాలా మంది వర్క్ చేస్తున్నారు, ఇంకా చాలా తక్కువ స్టాఫ్, చాలా తక్కువ ఉన్నారండి. స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల మేము చేయలేకపోతున్నామన్నారు. ఎస్, నేను కాదని చెప్పట్లే, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా మీకు రిక్రూట్మెంట్ జరగలేదు. మ్యాక్సిమం చాలా మంది ఇప్పుడున్న స్టాఫే మల్టిపుల్ టైమ్స్ మీరు వర్క్ చేస్తున్నారు. ఒక డ్యూటీ దిగిన వెంటనే ఇంకో డ్యూటీ ఎండాస్ చేయటం, కొంతమంది అయితే ఇళ్ళకి కూడా వెళ్ళకుండా మన నెక్స్ట్ డ్యూటీకి అన్నది ఎండాస్ అవుతున్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనం స్మార్ట్ వర్క్ చేద్దాం, హార్డ్ వర్క్ కాదు. నేను లాస్ట్ టైం చెప్పా, ఇప్పుడు మనకి ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారు వాళ్ళతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా, డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే, గాంజాలో ఒక పార్ట్ ఉంటుందన్న సంగతి తెలియలే. బట్ అంటే
వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా, ఒకసారి ఆలోచించండి. ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా, అమెజాన్లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికి నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. తప్పుడు పని చేసే వాడికి అని తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడంలో 24 గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి. నేనేమంటానంటే స్మార్ట్ వర్క్ చేద్దాం. ఇక్కడ చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేద్దాం. అక్కయ్యపాలెం లలితా పీఠంలో ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు గురువుల ఆరాధనోత్సవాలు, ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని పీఠం స్వామి సుదర్శన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ తెలిపారు. లలితా పీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో కూర్తాళం శంకరాచార్యులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం స్వామి సుదర్శన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ మాట్లాడుతూ ఈ నెల 21, 22, 23 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామిచే త్రిశక్తి వైభవం ఉపన్యాసాలు జరిగాయని తెలిపారు. 24వ తేదీ సాయంత్రం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామిచే జగద్గురు శంకర విజయంపై అనుగ్రహ భాషణం, 25వ తేదీన శ్రీ లలితా సహస్రనామ పారాయణ సుహాసిని పూజ కార్యక్రమం నిర్వహించారని, 26వ తేదీ సాయంత్రం మీగడ రామలింగేశ్వర స్వామి బృందంచే భక్త నర్తకి నాటక ప్రదర్శన, 27వ తేదీన డాక్టర్ డివి సూర్యరావు ఆధ్వర్యంలో కవితా గోష్ఠి, 28వ తేదీన అక్కిరాజు సుందర రామకృష్ణ నిర్వహణలో భువన విజయం సాహితీ రూపకం ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 28వ తేదీన ఉదయం అవ్యక్తానంద మహారాజు ఆరాధన జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ గావించారు. కార్యక్రమంలో శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామిని నిర్వాహక కార్యదర్శి డాక్టర్ వెంపరాల నరసింహమూర్తి, లలితాపీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్, లలితాపీఠం ట్రస్ట్ సభ్యులు ఆరేటి వెంకట శ్రీధర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం యస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భగవద్భక్తులకు మనవి, మన విశాఖపట్నం లలితాపీఠంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ఆశీస్సులతో వారి యొక్క దివ్య సమక్షంలో గురువుల యొక్క ఆరాధనా దినోత్సవాలు అనగా 26/6/2024 బుధవారం శ్రీ 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 దక్షిణామూర్తి పరమహంస వారి ఆరాధనా దినోత్సవం, అలాగే 28/6/2024 శుక్రవారం ఉదయం శ్రీ 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 అవ్యక్తానంద మహారాజ్ వారి యొక్క ఆరాధనా దినోత్సవ కార్యక్రమం జరిగింది. అలాగే 21, 22, 23 తారీఖుల్లో త్రిశక్తి వైభవం అనేటువంటి ప్రవచన కార్యక్రమం జరిపించబడినది. 24 సోమవారం సాయంత్రం కుర్తాలం స్వామివారి యొక్క సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారిచే జగద్గురు శంకర విజయంచే అనుగ్రహ భాషణ కార్యక్రమం జరిపించబడినది. 25 మంగళవారం అనేటువంటి నాటక కార్యక్రమం జరిపించబడుతున్నది. 27వ తారీఖు గురువారం కవితాగోష్ఠి కార్యక్రమం జరిపించబడును. అక్కిర సుందర రామకృష్ణ గారి నిర్వహణలో హైదరాబాద్ కవులచే కవితాగోష్ఠి కార్యక్రమం నిర్వహించబడును. 28 శుక్రవారం సాహితీ రూపకం భువన విజయం అనేటువంటి కార్యక్రమం జరిపించబడును. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాల వీక్షణ. అగ్నంపూడి టోల్ గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వివిధ కాలనీలకు చెందిన యువకులంతా అక్కడికి చేరుకొని టోల్ గేట్ యాజమాన్యం తీరుపై నినాదాలు చేశారు. టోల్ గేట్ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2014-19 మధ్యలో ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు అప్పట్లో టోల్ ప్లాజాను ఎత్తివేయించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ టోల్ వసూళ్లు మొదలయ్యాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో తాను మాటిచ్చిన ప్రకారం టోల్ గేట్ని ఎత్తివేసేందుకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో జీవీఎంసీ 79, 85 వార్డుల కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. టోల్ ఫీజులు ఆపాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పళ్ళ NHAI అధికారితో ఫోన్లో మాట్లాడుతూ టోల్ వసూళ్లను నిలిపివేయాలని కోరారు. టోల్ గేట్ అలా కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. మరి అగనంపూర్ టోల్ గేట్ సమస్యలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు మరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలు చూస్తుంటే మనకి ట్యాక్సుల రూపంలో కానీ ఎన్నో కబ్జాలు ఈరోజు మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటూనే వస్తున్నారు. మరి అదేవిధంగా మరి గతంలో చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అగనంపూర్ టోల్ గేట్ అన్నది నిర్మూలించడం జరిగింది. ఏదైతే అనకాపల్లి నుండి అలాగే గాజువాక్కి మధ్యలో ఉన్నటువంటి ఈ టోల్ గేట్ని మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మూలించడం జరిగింది. దీన్ని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పునర్విధం చేసి టోల్ గేట్ విషయంలో వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ టోల్ గేట్ ఎంత సమస్యగా మారిందంటే ప్రజలకి ఒక ఊరి మధ్యలో టోల్ గేట్ అన్నది ఏంటనేది అని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఎన్నిసార్లు ఖండించినా కూడా దీన్ని ఎవరు కూడా పట్టించుకునే నాదుడే అధికారులు కూడా పట్టించుకునే నాదుడే లేరు. అలాంటి సమస్యని మరి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తప్ప దీన్ని నిర్మూలించే సమస్య లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరి చూసుకున్నట్టయితే ఈరోజు మరి టోల్ గేట్ ఎలా ఉందంటే ఊరి మధ్య అంటే రేపు అంటే కార్లు లారీలు ఇవన్నీ కూడా వసూలు చేసుకుంటారు. కానీ ఈరోజు స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా ఆటోలు కానీ స్కూల్ బస్సులు కానీ డ్యూటీలకు వెళ్ళాలంటే పక్కన ఇష్టం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 9 గంటలకు వెళ్తే గేట్ మూసేస్తారు. అలాంటిది ఈ టోల్ గేట్ సమస్య వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ టోల్ గేట్ అనేది మినిమం డిస్టెన్స్లో NH5కి ఒక ఊరికి దూరంగా మినిమం డిస్టెన్స్లో ఉండవలసిన టోల్ గేట్ని ఊరి మధ్యలో పెట్టడం వల్ల ఎన్నో సమస్యలు ఈరోజు ఇప్పటివరకు తలెత్తాయి. అదేవిధంగా మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి పల్లా శ్రీనివాస్ గారు గతంలో మాటిచ్చినట్టుగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా చేసేది గాజువాక అగనంపూర్ టోల్ గేట్ని నిర్మూలిస్తామని చెప్పి మాటిచ్చిన ప్రకారంగా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క అగనంపూర్ టోల్ గేట్ని ఆపడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రేపు పొద్దున పూర్తిగా దీన్ని ఖండిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం త్వరలో వైసీపీ ప్రభుత్వం అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయనుందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో రాక్షస ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవినీతి పాలన చేశారని, శ్వేతపత్రం విడుదలైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో ప్రజాధనంతో ఋషికొండ ప్యాలెస్ను మించి వైసీపీ కార్యాలయాలు కట్టారన్నారు. ఒంగోలు మినహా రాష్ట్రంలో నిర్మించిన 25 వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు స్థలాలు కబ్జా చేసి మరీ వైసీపీ కార్యాలయాలు నిర్మించారని ఆరోపించారు. జీవితకాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని అన్నారు. అనకాపల్లిలో కాపు భవనం కోసం స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించారని, దీంతో అనకాపల్లి జిల్లాలో కాపు నాయకులంతా వైసీపీ కార్యాలయాన్ని కూల్చి కాపు భవనం నిర్మించాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంటే అతను పార్టీ ఆఫీసులు కూడా అతను పడుకొని ఎంజాయ్ చేద్దామని కట్టుకున్నాడు. మరి ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ పార్టీ కార్యాలయంగా వాడదాం అనుకున్నాడు. 26 జిల్లాల్లో సుమారు 10 జిల్లాల్లో అడ్డంగా పబ్లిక్ దగ్గర నుంచి దోచుకొని మరీ కట్టారు స్థలాలు, లాక్కొని మరి. ఈవేళ మీరు కొన్ని పేపర్లు మీకు చదివితే తెలుస్తుంది. ఒక్క ఒంగోలు తప్పితే ఈ రాష్ట్రంలో 25 కార్యాలయాలకి ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ కానీ ప్లాన్ కానీ డబ్బు కట్టడం కానీ తీసుకోలేదు. ఎంత దౌర్జన్యం అంటే ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేసి బిల్డింగ్లు కట్టేసి పార్టీ కార్యాలయాలకు వాడుకోవాలని గవర్నమెంట్ ప్రాపర్టీని సుమారు 700 కోట్ల ప్రాపర్టీని దుర్వినియోగం చేస్తే, అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ జీవితకాలం నేనే ముఖ్యమంత్రిని, నన్ను ఎవడూ అడిగేవాడు లేడనే ఉద్దేశంతో చెలరేగిపోయి ఇటువంటి పనులు చేస్తుంటే ప్రజలకి తెలియాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందువల్లనే కొన్ని పేపర్లు ఇవి రాసినప్పటికీ చాలామంది పేపర్ల దాకా చదివే ఓపిక లేదు ఈ రోజుల్లో. ఇన్స్టెంట్గా వినే అలవాటు అయిపోయింది ప్రజలకు కూడా. కొంతమంది అయినా ఇన్స్పిరేటివ్గా ఇంకా పేపర్లు చదువుతున్నారు కాబట్టి ఆ పేపర్లు చూసే వాళ్ళకి మీ ద్వారా టీవీల ద్వారా
ఇటువంటి రాక్షస పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఇవన్నీ కూడా బయటపెడుతున్నాం. ముఖ్యంగా ఈ 26 ఆఫీసులకి కావాల్సిన ఆఫీసుల్లో సుమారు 10 ఆఫీసులు ప్రైవేట్ స్థలాలు కబ్జా చేసి వాళ్ళని బోకరించి డబ్బులు ఇవ్వకుండా నెల్లూరు కానీ ఇక్కడ మన అనకాపల్లిలో కూడా పాపం అది కాపుల కోసం ఏదో కమ్యూనిటీ హాల్ కోసం కేటాయిస్తే ఆ స్థలాన్ని కూడా దోచుకున్నారు. ఇవాళ అక్కడ బాధితులు అక్కడ కూడా ధర్నా చేయడం మొదలుపెట్టారు నిన్న, ఇది మాకు కేటాయించండి అని. ఇక వైజాగ్ మరి అధికారులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇంతకాలం పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ పీలా గోవింద్ గారి బిల్డింగ్ కట్టారు, పర్మిషన్ లేదు, కొట్టేశారు సూపర్గా. మరి అక్కడ పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కొట్టేశారు. మరి అధికారులు నేను అడుగుతున్న ఎందుకు ఇంకా భయపడుతున్నారు? మీరు ఇంకా నోటీసులు అవి ఇవి కాలక్షేపం చేసి వాళ్ళు కోర్టులకు వెళ్ళేదాకా మీరు టైం ఇస్తారా? ఇమీడియట్గా కొట్టి పడేయాలి. ఈవేళ ఈ కోడిగుడ్డు మంత్రి ఇల్లాల కబుర్లు చెప్తాడు. మరి ఆ కోడిగుడ్డు మంత్రి ఎన్ని రోజుల నుంచి ఆ బిల్డింగ్ కట్టుకున్నాడో పర్మిషన్ లేకుండా అద్దెలు వసూలు చేసుకొని అక్కడ ఆఫీస్ పెట్టుకొని గాజువాకలో నీతి కబుర్లు చెప్తారు మన దగ్గరికి వచ్చి. నేను ఆ ఫ్యాక్టరీలు కట్టేశాను, 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. మరి రమ్మనండి, ఒక దగ్గర రమ్మనండి, మేము మాట్లాడతాం కూర్చొని. సిగ్గు ఎగ్గు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పటికైనా ఇంకా వాళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదా, మరి ఇక్కడ ఏ హోదా ఉందనుకున్నాడో తెలియదు. సెక్యూరిటీ కూడా ఇంకా నేను సీఎం అని అనుకుని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సెక్యూరిటీ చూస్తే మీకు ఇంకా ఇది కాదు, ఈనాడు లేచారు, బహుశా ప్రైమ్ మినిస్టర్ కూడా అంత హంగామా ఉండదు. యువత వ్యసనాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక రింగ్ రోడ్లో ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ ప్రారంభించారు. అక్కడి నుంచి ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ చేరుకొని 4 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని, ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. యువత ఈ దేశానికి వెన్నెముక లాంటి వారని, చెడు వ్యసనాల పట్ల దూరంగా ఉండి సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా ఉండాలని కోరారు. అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించిన జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ర్యాలీస్, సెమినార్స్ లాంటి వాటితో పాటు ఫ్లాష్ మాబ్ ప్రోగ్రామ్స్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి అలాగే విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి ప్రధానమైనటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి ఈ ర్యాలీలో, ఇలాంటి ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకి, అలాంటి విద్యార్థి తీసుకొచ్చిన దానిలో సహకరించినటువంటి ఉపాధ్యాయులు మరి యొక్క యాజమాన్యాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో ఈ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా, సబ్ డివిజన్ వ్యాప్తంగా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి మరియు గౌరవ హోంమంత్రి గారి ఆదేశాలను అనుసరించి మనం ఒక 100 days యాక్షన్ ప్లాన్ అగైనెస్ట్ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ కోసం తయారు చేసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసేటటువంటి చెక్ పోస్టులు, అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే దానిలో భాగంగా ఉందో దానికి సంబంధించి ఒక 4 పర్మనెంట్ చెక్ పోస్టులని ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఏవైతే ప్రధానమైనటువంటి రవాణా మార్గాలు ఉన్నాయో గుర్తించి వాటితో పాటు ఒక 11 డైనమిక్ వెహికల్ చెకింగ్ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చెక్ పోస్టులన్నింటినీ కూడా మన పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసుకొని అక్కడి నుంచే మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ ఈ సందర్భంగా మనము అనకాపల్లి జిల్లాలో ఒక ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాము. బేసికలీ మన పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మనకి గౌరవనీయులైన మన హోమ్ మినిస్టర్ ఈ జిల్లా నుంచినే ఉన్నారు. మేడం చెప్పే మాటలు కూడా మనం ఎలా డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ ఇలిసిట్ లిక్కర్ ఎలా కంట్రోల్ చేయాలి దాని మీద ఒక 100 days యాక్షన్ ప్లాన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తయారు చేయడం అయింది. ఈ యాక్షన్ ప్లాన్లో మీ అందరికీ తెలుసు, ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఎంత అవసరం ఉంది, అంతనే మనకి ఎడ్యుకేషన్ కూడా చాలా అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు కి ఎడ్యుకేషన్ వేరే మనము రకాలుగా చేస్తాము. ఒకటి అంటే మ్యాక్సిమం అవేర్నెస్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్,
ఎక్కడ మేము మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ సిబ్బంది వెళ్ళి డిఫరెంట్ సెషన్స్ తీసుకుంటారు. జీవీఎంసీ 7వ వార్డు మానం ఆంజనేయులు కాలనీలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆరోపించారు. 7వ వార్డు మధురవాడ పిలకవానిపాలెం తేదప్ప కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ కాలనీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బొడ్డెపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఇవి విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. వైకాపా నాయకులు కొంతమంది అధికారుల అండతో ఇక్కడ 12 రేకుల షెడ్లు నిర్మించారని, వాటికి రోడ్లు, విద్యుత్ స్తంభాలు, మీటర్లు సమకూర్చారన్నారు. కాలనీలోని పార్కు స్థలంలో అనుమతులు లేకుండా ఆలయ నిర్మాణం కూడా చేపట్టారన్నారు. తాజాగా అక్కడి గెడ్డె స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేదప్ప రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి పిళ్ళ వెంకట్రావు, జనసేన వార్డు అధ్యక్షుడు నాగోతి నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యక్తి ఆల్రెడీగా ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ గురించి పాపం ఆయన తిరిగితే తప్పు, ఆయన ప్లాట్ ఆయన క్యాన్వర్ట్ చేయండి అని చెప్పి నేను మీటింగ్ పెట్టాను. గుడి దగ్గర అందరం రమ్మని చెప్పి మీటింగ్ పెడితే అలాగే చేద్దామని చెప్పేసి అది అని చెప్పేసి అది మావాడిది. ఇది ఎవరో ఇక్కడ పీపీఓ చేసేవాడు, ఆయన పేరేం పేరు తేజ. ఆ తేజకి కొనిపించి తేజ నాకు ఫోన్ చేశాడు, అన్న నా ప్లాట్ మీద నేను ఎప్పుడో కొనుక్కున్నాను అన్నంత అతని దగ్గర 12 లక్షల రూపాయలు తీసుకున్నారు. తీసుకొని ఈయన ప్లాట్ అతనికి అమ్మడం ఏంటండి, గుడికి చేయడం ఏంటండి. ఏది ఖాళీ ఉంటే ఆ ప్లాటు వాళ్ళు రాకపోతే వాళ్ళు ఏదో పాపం కొనుక్కొని ఎక్కడో ఉంటారు. అది ఖాళీ ఉంటే దాన్ని అమ్మేయడం, మళ్ళీ తీరమోసి ఎంబడే దాని మీద ఒక ఇది కోర్టు నుంచి ఏదో డైరెక్షన్ తేవడం, వాళ్ళు వచ్చేటప్పటికి ఏదో చిన్న ఇల్లు ఏదో కట్టేసి అవుట్ ట్యాక్స్ కట్ చేసేయడం. ఇతను ఇది వరకు జీవీఎంస్లో ఈ బొడ్డెపల్లి సురేష్ అనే వ్యక్తి జీవీఎంస్లో ఒక కాంట్రాక్ట్ బేసిక్లో ఒక దగ్గర పనిచేసేవాడు. అందులో జీవీఎంస్లో అవుట్ ట్యాక్స్ కట్ చేయడం, హౌస్ ట్యాక్స్ వేయటం ఇలాంటి వాటిల్లో పనిచేసేవాడు. ఆయన దొడ్డిదారులన్నీ కూడా ఆయన తెలుసు. ఇది అధికారులు కూడా ఇందులోని భాగాలు ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నాయి. అధికారులు వీళ్ళు కలిపి చేసిన మోసం ఇది. దీన్ని మేము ఎంతటితోటి వదలం. మేము కమిషనర్ కూడా లెటర్ పెడతాము. అదే కాకుండా జీవీఎంసీలో కూడా ఇది జీవీఎంసీ కౌన్సిల్లో కూడా ఇది పెట్టడం జరుగుతుంది. పార్కుని ఎలాగ ఆమోదించారు శివాలయం కట్టడానికి, ఎవరు అనుమతితోటి ఇది ఇచ్చారు. దీనికి ఎవరైనా అమ్ముకున్నా ఎవరైనా కొనుక్కున్నా ఈ ఇళ్ళ స్థలాలు ఎవరు కొనుక్కున్నా ఆయన కమిషన్ 30,000 ఇస్తేనే ఇది జరుగుతుందని ముందు కండిషన్ పెట్టి ఇవి అమ్మడం జరిగింది. తన పరిపాలన విధానాలతో విశాఖ జిల్లా పూర్వ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున జిల్లా ప్రజల మనసు గెలుచుకున్నారని జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఓ హోటల్లో బదిలీపై వెళ్లిన మల్లికార్జున్కు ఆత్మీయ వీడుకోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున దంపతులను ఆత్మీయంగా సత్కరించారు, జ్ఞాపికలు బహూకరించారు. ఆయనతో అధికారులు తమ అనుభవాలను పంచుకున్నారు. మల్లికార్జున కలెక్టర్గా ఆయన తనదైన శైలిలో పరిపాలన సంస్కర్తగా గుర్తింపు పొందారన్నారు. వైద్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అనంతరం మల్లికార్జున మాట్లాడుతూ కలెక్టర్గా తన 3 ఏళ్ల పరిపాలనలో జిల్లా ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పడిందన్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అనేక మందితో పనిచేశానని, ఎన్నో విషయాల్లో వారి అనుభవాలను పంచుకున్నట్లు గుర్తు చేశారు. తమలాంటి వారికి మల్లికార్జున ఆదర్శంగా నిలిచారని ఇన్ఛార్జి కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్, జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, జీవీఎంసీ ఏడీసీ కెఎస్ విశ్వనాథన్, ఈపీ డీసీఎల్ సిఎండి పృథ్వీరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్టీఓలు తదితరులు పాల్గొన్నారు. My interaction with him, though I have worked as SP with various collectors, in Guntur, Nizamabad and Warangal, one of the most pleasant experience having worked with him over the last 8 months or so. విశాఖ జిల్లా భీమిలి మండలం శివారు ఎగువుపేటలో దారుణం చోటు చేసుకుంది. సరదా కోసం పెంచుకున్న కుక్కే ఆయన్ను కరవడంతో తండ్రి కొడుకు మృతి చెందిన సంఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఆ కుక్క కరిచిందని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్న ఫలితం లేకుండా పోయింది. గ్రామంలోని మత్స్యకార కుటుంబానికి చెందిన అళ్లిపల్లి నరసింగరావు తన భార్య అళ్లిపల్లి చంద్రవతి కుమారుడు భార్గవ్తో కలిసి నివాసం ఉంటున్నారు. సరదా కోసం ఓ కుక్కను పెంచుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం ఆ కుక్క ఇంట్లో వారందరినీ కరిచింది. ఈ క్రమంలో 2 రోజుల వ్యవధిలోనే కుక్క కూడా మృతి చెందింది. దీంతో వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదిలా ఉంటే నరసింగరావు పక్షపాతంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఆయన్ను భార్గవ్ కేజీహెచ్కు తీసుకుని వెళ్తున్న సమయంలో భార్గవ్ మృతి చెందాడు. వ్యాక్సిన్ 2వ డోసు వేయించుకోకపోవడం వల్లే ఆయన మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. అయితే కుటుంబ యజమాని నరసింగరావు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చంద్రవతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా మృతులు కుటుంబాన్ని భీమిలి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. 4 రోజుల క్రితం మృతి చెందిన భార్గవ్ తల్లి చంద్రవతి ఆమె ఆసుపత్రిలోనే వ్యాక్సిన్ వేయించుకున్నారన్నారు. తండ్రి నరసింగరావు మాత్రం పక్షపాతం వల్లే మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు. 2వ డోసు వేయించుకోకపోవడం వల్లే భార్గవ్ మృతి చెందాడని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 14న ప్రవేశపెట్టిన అగ్నిపథ్ను రద్దు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు గాజువాక సినిమా హాల్ కూడలి నుంచి పాత గాజువాక వరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెంగువ అచ్యుతరావు వై రాంబాబు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా కేవలం 4 ఏళ్ల పరిధిలో మాత్రమే ఉద్యోగాలు ఉంటాయని, దీని ద్వారా యువత నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైజాగ్ డిఫెన్స్ విద్యార్థులు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రతినిధులు ఈశ్వర్రావు, ఎన్ శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం వల్ల అనేక మంది యువకులు కూడా ఆశలపైన నీళ్ళు చెల్లే పరిస్థితులు ఏర్పడింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాము. సంవత్సరంలో అనేక మంది ఎక్స్ సర్వీస్మెన్లు 50,000 పైగా రిటైర్మెంట్ అవుతున్నారు. ఇది కాకుండా ఈ అగ్నివీరులు తీసుకొచ్చి లోయర్ డివిజన్ పోస్టుల కింద అతి తక్కువ పోస్టుని అగ్నివీరులుగా కొనసాగించి వాళ్ళకి మళ్ళీ హైర్ గ్రేడ్ ప్రమోషన్లు కూడా ఏమీ లేకుండా 4 సంవత్సరాల సర్వీసు చేయించుకొని తర్వాత రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చేసి తర్వాత వాళ్ళని బయటికి పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే ఏదైతే పాత పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగేదో ఆ పద్ధతిని కొనసాగించాలి. పాత పద్ధతిలోనే దీర్ఘకాలంగా వాళ్ళ సర్వీస్ని కొనసాగించేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో విద్యార్థి యువకులని సమీక్షించి ఉద్యమం చేస్తామని. మత్తు పదార్థాల వాడకం వల్ల యువత చెడుబాట పడుతుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డుపై ఫ్లైఓవర్పై డీసీపీ మేక సత్యబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో గంజాయి విచ్చలవిడిగా దొరకడంతో విశాఖలో విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖలో లభ్యమయ్యాయని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు సూచించారని తెలిపారు. మత్తు పదార్థాల వాడకం వల్ల రోగాలు, ఇతరత్ర అనర్థాలు చేకూరే అవకాశం ఉందని, యువత చెడు వైపుకు ఏ విధంగా పయనిస్తున్నది కులంకుశంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ తీసుకోవాలి, పెద్దలు మొత్తం ఫ్యామిలీస్ కానీ ఆ సొసైటీలో ఆ సమాజంలో ఉన్నటువంటి వారు కూడా ఇది ఎక్కడైనా సమాచారం వస్తే అది పోలీసు వారికి వెంటనే తెలియపరచాలి. ఎక్కడైనా గంజాయి కానీ ఇవి కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఆ మూలాలు దొరికాయి అని అనుకుంటే వెంటనే వారి ఆ సమాచారం తెలపడం ద్వారా మన సొసైటీకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఇది ప్రజా భాగస్వామ్యం లేనిదే ఇది కంట్రోల్ కాదు. కొంతమంది వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆర్థిక వనరులుగా చేసుకున్నటువంటి వాళ్ళ వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు దాన్ని మీరందరూ కూడా మరి సొసైటీలో మొత్తం మీడియా కూడా మీ దీనిలో మీ పాత్ర రోల్ ప్లే చేయాలి. డెఫినెట్గా అందరం బాధ్యతాయుతంగా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ఈరోజు మానవహారం చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అందరినీ ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ఒక 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా దీనికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ప్రోద్బలంతో ఇక్కడ మానవహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రజలకి అదేవిధంగా విద్యార్థుల్లో కూడా మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలి. దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేటువంటిది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా అవేర్నెస్ పరంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ. వీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాదక ద్రవ్యాలను కూకటి వేళ్లతో పెకిలించాలని యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విశాఖలో పిలుపునిచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. అగనంపూడి టోల్ గేట్ లో తాత్కాలికంగా నిలిచిన టోల్ వసూళ్లు. స్థానిక యువతతో కలిసి అగనంపూడి టోల్ గేట్ వద్ద గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆందోళన. త్వరలో కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయనుందని స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. చెడు వ్యసనాలతో జీవితం నాశనం చేసుకోవద్దు అంటూ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ర్యాలీలో పిలుపునిచ్చిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.